కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోలికతోనే నడుస్తుంది. భూపాలుడు బేతాళుడు భూపాలుడు ఎవరు బేతాళుడు ఎవరు చూద్దాం. ఇక ఏం రాసినా చూద్దాం. భూపాలుడు నేను చదువుతా, బేతాళుడు మా శేఖర్ చదువుతాడు. అటొక పాయింట్ ఇటొక పాయింట్. భూపాలుడు పచ్చని పంటకు పంచ ప్రాణం, ఇక భూమికి పట్టిన గ్రహణం అట బేతాళుడు అను. బేతాళుడు. ఇక భూపాలుడు పంట నీరిచ్చి కంట నీరు తుడిచిన భగీరథుడు కేసీఆర్. భూమిని మార్కెటింగ్ సరుకుగా మార్చిన రేవంత్ రెడ్డి బేతాళుడు. ఇక భూపాలుడు తెలంగాణ మట్టిపై ఆరాధన రైతుపై ఆవ్యజ్య ప్రేమ. ఏమన్నా వాడు ఆవ్యజ్య ప్రేమ అంట. ఎప్పుడు రాయవేంద్ర. ఇక 2 ఏళ్లుగా సీఎం కుర్చీలో రియల్ ఎస్టేట్ దళారి చేసిండట బేతాళుడు. పాలన పథకాలతో పల్లెను పరిపుష్టం చేసిన నేత భూపాలుడు అంట. భూములు అమ్ముకోవడమే లక్ష్యంగా పాలసీలు తీసుకొచ్చిండట బేతాళుడు. పల్లెను పరిపుష్టంగా భూమి విలువ సాగు పరపతి పెంచిన రైతు, రాష్ట్రాన్ని అన్నం గిన్నెగా మలిచిన భూమిపుత్రుడు మా కేసీఆర్ అంటుంది నమస్తే తెలంగాణ. ఇక లగచర్ల నుంచి మూసి దాకా లాక్కోవడమే లక్ష్యం, ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిండట ఈ బేతాళుడు. అంటే రేవంత్ రెడ్డి. బేతాళుడు అంటే మళ్ళా ఎవరో అనుకున్నారు మిత్రులారా మీరు? రేవంత్ రెడ్డి కేసీఆర్. మళ్ళా రేవంత్ రెడ్డి బేతాళుడు అంటే రేవంత్ రెడ్డి అని మనం చెప్తలేము, నమస్తే తెలంగాణ చెప్తుంది. కేసీఆర్ మనకేం ఉండదు, మంచోని మంచిగా చెప్తాం. ఇలా కేసీఆర్, ఇక కేసీఆర్ ఫోటో చూసిండు కదా, మొత్తం పంట పొలాల మధ్య పంట పొలాల నుంచే పుట్టిండు కేసీఆర్. ఆయన పుట్టిందే రైతుల కోసం అనుకుంటా. అట్లా ఇచ్చింది ఫోటో. ఏమన్నా ఫోటో, ఈ ఫోటో క్లారిటీ వచ్చింది, మిగతా ఫోటోలు క్లారిటీ రాకపోతుంది. ఇంకేమో అంటుండేది. 2 వ్యక్తిత్వాలు, రెండు భిన్న ధృవాలు. ఒకరు ప్రజలను తన వెంట నడిపించి గమ్యాన్ని ముద్దాడినవాడు, మరొకరు ప్రజలను కష్టాల పాలు చేసి ఊరేగుతున్నవాడు. ఒకరు దండగన్న సాగును పండుగగా మార్చి రైతును రాజును చేసి సమున్నతంగా నిలిపిన వాడు, మరొకరు సేద్యాన్ని కష్టతరంగా మార్చి రైతులను అరిగోస పెడుతున్నాడు. ఒకరు ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నీటి గోస తీర్చిన జలదాత, మరొకరు తాను ప్రాజెక్టులు కట్టకపోయినా పగబట్టి ప్రాజెక్టులను పడావు పెట్టిన జల విరోధి. ఒకరిది సంపద పెంచి నలుగురికి పంచాలనే తపన, మరొకది చేతగాని చేవలేని ఉచ్చిలి హుంకారం. అవును, ఇప్పుడు తెలంగాణను నమ్ముకున్న కేసీఆర్ పాలనలో నుంచి తెలంగాణను తెగనమ్ముకునే పాలకుల బారిన పడింది. తెలంగాణను ప్లాట్లుగా వేసి అమ్ముకోవడానికి ఉరుకులాడే రియల్టర్ చేతిలో చిక్కుకుంది. నువ్వు అమ్మలే కేసీఆర్, నువ్వు అమ్మలే కోకాపేటలో భూమి అమ్మలే, భూములు ఏడు అమ్మలే నువ్వు. ఈడ అమ్మింది నువ్వే కదా. ఉప్పల్ బగాయత్ మొత్తం అమ్మింది నువ్వే కదా. అటు ఇటు లెఫ్ట్ రైట్ కు ఉప్పల్ బగాయత్ మొత్తం అమ్మింది నువ్వే కదా. ఈ దళితులకు ఇచ్చిన భూముల మీద రావులు ఎక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చి పడ్డరు ఊర్లలో, మొత్తం అధ్వానం చేసి. రియాలిటీ రాదు, లోబోబు ఇష్టం అంట. పాపస్య కారణం అని పురాణాలు అన్నట్టు డబ్బు ఆశతో పెట్రైకిపోతా ఉన్నారు. తెలంగాణను చక్కదిద్దడమే భాగ్యం. కేసీఆర్ అంటే నాగేటి సాలల్లో నా తెలంగాణ. కానీ నిజంగా జబర్దస్త్ పాట అది. మొత్తం వీళ్ళ గురించే రాసుకున్నారు. గంగేచ యమునేచ, అబ్బా ఈ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకురు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు చెప్తా వినండి. ఇక కేసీఆర్ అంటే జీవన గంగా సరితను భూమికి దింపిన భగీరథుడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చాతుర్య మూర్తి. కేసీఆర్ అంటే అజయ స్ఫూర్తి, అమయ కీర్తి, ఆ స్ఫూర్తి చెరగనిది, ఆ కీర్తి చెరగనిది. అతడు తెలంగాణ అస్తిత్వ ప్రతీక, స్వాభిమాన పతాక, గాంధేయం అనే గాంధీవాణి చేబుని గమ్యం చేర్చిన విజయ ప్రదాత. దశాబ్దాల కాలంలోనే దీక్ష దాక్షతలతో అద్భుతాలు సాధించి బంగారు తెలంగాణను ఆవిష్కరించిన దార్శనిక నేత. చేతగాని పదవిని చేపట్టి తంటాలు పడుతున్న రాజకీయ మరుగుజ్జులు ఏం పేలితేనేం, అనునిత్యం వైర భక్తితో మాటలు తూలితేనేం,
ఆ జనం ఇవాళ జోతలు పడుతున్నారు కేసీఆర్ పరిపాలన ప్రతిభకు. నాకు నువ్వు చదువుతుంటే ఏది గుర్తుకొచ్చింది, చంద్రముఖిలో రజనీకాంత్ వస్తే బహుపరాగ్ అంటారు చూడు, ఏదో చెప్పుకుంటా, నాకు అట్లా అనిపిస్తుంది. మనం వాస్తవంగా మనకు టైం లేక పేపర్ చూస్తలేము, ఒకసారి చూస్తే ఇంకా కథ వేరుంటది. నేను వాస్తవంగా డైరెక్ట్ బిహెచ్ఎల్ నుంచి ఆఫీస్ దాకా వచ్చేసరికి గంట టైం పడితే టైం ఉండట్లేదు. ఇది ఏమున్నది ఇంట్లో మొత్తం ఆలదాలు పొగుడుకున్నాడు, ఇటు ఇచ్చుడే ఉన్నది. ఇంట్లో ప్రజల కోణంలో ఏం రాసిన వార్తలు ఇంట్లో కలిపినాయి. తెలంగాణ అంటే బిజినెస్, ఈయన దించాలి, ఆయనను పొగడాలి, ఆయన రాజు, ఈయననేమో విలను. జలదోపిడిపై జంగ్ సైరన్. కేసీఆర్ ది నమ్మకం, రేవంత్ ది అపనమ్మకం. ఒకరిది మట్టి బంధం, మరొకరిది వట్టి బేరం. కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టు, రేవంత్ రియల్ ఎస్టేట్ వెంచర్. శ్రవణ కుమారుడి కావడి ఒకడు, ఆ మారు బేరగాడి తక్కడ మరొక్కడు. ఓ అయ్యా, మొత్తం పద్యాలు పర్యపదాలు అన్ని రాసుకొచ్చిండు మనోడి. ఇప్పుడు ఆ కళ చెదిరింది, మోసగారి మాటలతో ఓటు చేజారింది, మాయదారి పాలనలో తెలంగాణ కథ మారింది. ఇంతలో ఎంత మార్పు. ఓలు రాసినట్టే నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వర్ధిల్లి వెంకటేశ్వర్లు రాసిన ప్రత్యేక కథ అనమాట ఇది అంతా. ఇది ఏం కథ, ఇది సందులు. మేమైతే మంచినే చదివినాం. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకురు. మేమైతే బాగానే చదివినాం. ఇంకా లోభ్య ఇవేమో రాసుకొచ్చిండు నాయన. లోభం పాపస్య కారణం అని పురాణాల్లో అన్నట్టు డబ్బు ఆశతో పెట్టరేగిపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇది పంచాంగం చెప్పినట్టే ఉండదు నాకు. కొత్త జనవరి 1 వస్తుంది, కొత్త పంచాంగం ఎట్లున్నదో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాం. వీళ్ళు పంచాంగం ఆల్రెడీ స్టార్ట్ చేసిరు జోగుడిగా. నీ కథకు అడిగితే